ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. నిమ్మళముగా లేక నెమ్మదిగా ఉండడం ఎలా సాధ్యపడుతుంది? ఇది ఈరోజు మన యొక్క ప్రసంగాంశం. చెప్పండి అందరూ ఒకసారి. హౌ క్యాన్ వీ గెట్ ద పీస్ఫుల్ లైఫ్? నెమ్మది కలిగిన జీవితం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి, అది ఎలా సాధ్యపడుతుంది అనే అంశాన్ని ఈరోజు మనం దేవుని వాక్యములో ధ్యానం చేద్దాం. మూలాంశముగా దేవుని వాక్యములో నుండి దిన వృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్నటువంటి వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించెను. యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. దేవుడు ఆయనకు నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు యొక్క రాజ్యము నిమ్మళముగా ఉండెను. చెప్పండి, ఎలా ఉన్నదట? నిమ్మళముగా ఉండెను. నిమ్మళముగా ఉండడం అనేటువంటి మాట నిజంగా ఆ మాట వింటుంటేనే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ లోకములో మనం ఎక్కడ చూచినా కూడా నెమ్మది లేదు, నిమ్మళంగా ఎవరూ లేరు. ఏ పరిస్థితులు కూడా నిమ్మళంగా లేవు. నెమ్మది లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. హృదయములో నెమ్మది లేదు. ప్రతి ఒక్కళ్ళు భయముతో ఆందోళనతో బ్రతుకుచూ ఉన్నాం. కుటుంబాల్లో కూడా నెమ్మది లేదు. కలిసి జీవిస్తున్నారు కానీ కలిసి ఆలోచించలేకపోతున్నారు, కలిసి నడవలేకపోతున్నారు. ఒకే ఇంటిలో ఉంటారు కానీ డిఫరెంట్ వేస్తో, డిఫరెంట్ థాట్స్తో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆ కుటుంబంలో నెమ్మది లేదు, లేక నిమ్మళమైన పరిస్థితులు లేవు. ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు ఫైర్ అవుతుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటి కాలములో ఉన్నటువంటి జనరేషన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రియులరా, దేశంలో అస్సలు నెమ్మది లేదు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ క్షేమంగా వస్తాడన్నటువంటి ధైర్యం ఎవరికీ లేదు. నాయకులలో నెమ్మది లేదు, అధికారులలో నెమ్మది లేదు, ప్రపంచంలోనే నెమ్మది లేదు. సో చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లోనే మనము జీవిస్తున్నాం, మన జీవనాలు గడుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మహారాజుకి దేవుడు నెమ్మది కలిగిన పరిస్థితులను కలిగించాడట. దేవుడు ఆయనకు నెమ్మది అనుగ్రహించెను. సో గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ టు యెహోషాపాత్. యెహోషాపాతుకి దేవుడు నిమ్మళమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. అందువలన తన రాజ్యము చాలా నిమ్మళముగా ఉందట. నిమ్మళముగా అనేటువంటి మాటను ఇంగ్లీష్లో చూసినప్పుడు క్వైట్నెస్ అంటే తెలుగు మాటలో ఏముందంటే నిశ్చలత.
అంటే కదలనటువంటి పరిస్థితులు, బెదరనటువంటి పరిస్థితులు, చలనము లేని పరిస్థితులు, దేనికి అదిరిపోయి బెదిరిపోయి చలించిపోయి ఇటు నుండి అటు, అటు నుండి ఇటు మూవ్ అయిపోతూ చలనముతో ఉంటుంది ప్రస్తుత పరిస్థితులు. కానీ గాడ్ హ్యాస్ గివెన్ ఎ క్వైట్నెస్ లైఫ్ టు జెహోషపాత్. యోషపాతుకి దేవుడు నిశ్చలమైన, చలనము లేని, చలించనటువంటి పరిస్థితులను ఆయన రాజ్యములో దేవుడు కలిగించాడట. అండ్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్లో మరొక మాట కూడా వాడబడింది, పీస్ఫుల్నెస్. జనరల్లీ మనం నెమ్మది, నిమ్మళత్వము అని అంటే పీస్ఫుల్ అని మనం వాడుతూ ఉంటాం. ఇది బిబ్లికల్ లాంగ్వేజ్లో పీస్ఫుల్ లైఫ్, అండ్ జనరల్ లాంగ్వేజ్లో కూడా పీస్ఫుల్ లైఫ్ అని వాడుతూ ఉంటాం. ప్రశాంతత, నిమ్మళము, నెమ్మది అనేటువంటి భావం, ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యములో, ఆయన పరిపాలన కాలములో దేవుడు ఆయనకి పీస్ఫుల్ లైఫ్ అనుగ్రహించాడు. అండ్ అనదర్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, కామ్, CALM, కామ్. కలవరము లేనటువంటిది, గలిబిలి లేనటువంటిది, కామ్గా ఉంది, నెమ్మదిగా నిమ్మళంగా ఉన్నది, కామ్గా ఉంది అని అంటే అది కలవరం లేనటువంటి పరిస్థితి. ఈ దినాల్లో మనం చూచినప్పుడు ప్రతిదీ కూడా చాలా కలవరముగా అనిపించుచున్నది కదా. భవిష్యత్తు కలవరంగా ఉంది, కలవరపరుస్తున్నది. ప్రస్తుత పరిస్థితులు, మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనల్ని కలవరపరుచుచున్నవి. ఎంతో కలవరము, అది కుటుంబములో, జీవితములో ఎంతో భయంకరమైనటువంటి అలజడి, గలిబిలి కలిగి ఉంటూ ఉన్నాం. కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో కూడా అలాంటి ఒక నిమ్మళమైన పీస్ఫుల్ లైఫ్ అండ్ క్వైట్నెస్, కామ్, నెమ్మదిగా, ప్రశాంతముగా, గలిబిలి లేకుండా, నిశ్చలమైన, చలనము లేనటువంటి పరిస్థితులను మన జీవితంలో కూడా కలిగి ఉండాలంటే హౌ ఇట్స్ పాసిబుల్ టు గెట్ ద పీస్ఫుల్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. ఎలాంటి సమాధానం మనం ఎలా పొందుకోగలము అని ఆలోచిస్తే, యెహోషాపాతు జీవితంలో మనం ఒక్క మాట ఆలోచించినట్లయితే, నంబర్ 1, ఇట్ వాస్ గివెన్ బై గాడ్ ఓన్లీ. దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి జీవితంలో మొదటిగా మనం ఆలోచించాలి అని అంటే, సమాధానము, నెమ్మది అనేటువంటి పరిస్థితులు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ లోకములో ఏది కూడా మనకు సమాధానాన్ని కలిగించదు. ఏ వ్యక్తులు మనకు సమాధానము కలిగించరు, ఏ పరిస్థితులు మనకు సమాధానము కలిగించవు, ఏది కూడా నెమ్మదిని ఇవ్వడం లేదు. కానీ దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు. ఎందుకనగా మనము క్రిస్మస్ దినాల్లో ఎక్కువగా యేసు క్రీస్తు వారిని గుర్తు చేసుకున్నాం. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన పేరే సమాధానమునకు అధిపతి. దేవునికి స్తోత్రం. సో సమాధానం ఎవరి జీవితంలోనైనా, నెమ్మది లేక నిమ్మళమైన పరిస్థితులు కలగాలి అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. దేవుడు మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక కుటుంబములో కానీ, ఒక రాజ్యములో కానీ, ఒక దేశములో కానీ దేవుడే మాత్రమే
సమాధానపరచగలడు, నెమ్మదిని అనుగ్రహించగలడు, నిమ్మళమైన పరిస్థితులను దేవుడు మాత్రమే తీసుకొని రాగలడు. అయితే అలాంటి నెమ్మది కలిగి ఉండాలంటే ఏం చేయాలి, ఎలా వస్తుంది అని ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఒక 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నంబర్ 1, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నివసించును. సో కీడు వస్తుంది అన్న భయము లేకుండా నిర్భయముగా అతడు నెమ్మది కలిగి జీవించగలుగుతాడు. ఎవరు అనంటే ఉపదేశమును అంగీకరించువాడు, అనగా దేవుని యొక్క వాక్యమును ఉపదేశముగా అంగీకరించువాడు. హియరర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును వినేవారు, దేవుని వాక్యమును శ్రద్ధగా అంగీకరించేవారు. వాక్యము చాలాసార్లు మనం వింటూ ఉంటాం. వాక్యము ఈరోజు చాలా సమృద్ధిగా ఇవ్వబడింది. ఏ టీవీలో ఓపెన్ చేసినా మనకు టీవీలో వాక్యం వినబడుతుంది. ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా వాక్యం వినబడుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, సో మెనీ ఛానల్స్. దేవుని వాక్యము సమృద్ధిగా ఇవ్వబడింది. ఇప్పుడు సమృద్ధిగా వాక్యము ఉంది, వింటున్నాము, కానీ దానిని ఎవరైతే గ్రహించుకోగలుగుతారో వారు మాత్రమే నిమ్మళముగా, నెమ్మదిగా, ధైర్యముగా జీవించగలుగుతారు. దేవుని వాక్యములో చూచినప్పుడు సామెతల గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను మహాజ్ఞాని ద్వారా ఆయనకు దేవుడు ప్రత్యక్షపరిచిన రీతిగా ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఎవరైతే ఉపదేశమును అంగీకరిస్తాడో, ఉపదేశము అనేటువంటిది ప్రత్యేకముగా ఆలోచించినట్లయితే ప్రసంగము వేరు, ఉపదేశము వేరు. ఉపదేశము అనేది ఏమిటి అని అంటే ఒక సబ్జెక్టు మీద అది క్లియర్గా స్టడీ చేసి అది కరెక్ట్గా ఉంది అని తెలిసినప్పుడు దానిని అవలంబించగలిగేది ఉపదేశం. ఇప్పుడు సపోజ్ ఉపదేశములో మనం ఉన్నాం. ఈరోజు మనం ఒక 3-4 రెఫరెన్స్లు తీసుకుంటాం. దానిలో ఏముంది అని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది మనకి ఉపదేశం. అది మన జీవితాలకు అన్వయించబడేది ఉపదేశం. కనుక సందేశం వేరు, ఉపదేశం వేరు. చెప్పండి, సందేశం వేరు. మనకు చాలామంది సందేశాలు, మెసేజెస్ చాలా ఉంటాయి. కానీ దాన్ని ఉపదేశం ఎప్పుడవుతుంది అని అంటే నీవు దానిని శ్రద్ధ నిలిపి ఇది నాకు ఏంటి, నాకేం ప్రయోజనం అని ఒక టీచింగ్ లాగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడే అది నీకు ఉపదేశం అవుతుంది. ఇంకా అర్థం కావాలంటే ఇంకొక విషయం, ఒక ఎగ్జాంపుల్ మనం తెలుసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫ్యామిలీ హెడ్, తండ్రి ఓ మాట చెప్తాడు, ఇదేంటి, ఇదంతా ఎక్కడుంది, ఇలా చేశారేంటి అని చెప్పి అరిచేసి సీరియస్ అయిపోతాడు. ఆ సీరియస్ అయినప్పుడు మనకేమనిపిస్తుంది, ఎడమైన పొద్దాక సీరియస్ అయిపోతాడు అనిపిస్తుంది. ఆ తర్వాత మమ్మీ మనల్ని మరలా తీసుకొని వెళ్ళి హాల్లో కూర్చోబెట్టి, నాన్న, డాడీ ఎందుకు ఇలా అరిచారు అని అంటే ఆయనకి ఇలా ఉండడం ఇష్టం ఉండదు, మనమందరం కూడా నేర్చుకోవాలని, ఇలా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇలా ఉండకూడదు, మనం ఎప్పుడు చాలా నీట్గా ఉండాలి, ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాలి అని తల్లి ఏం చెప్తుందంటే ప్రశాంతంగా కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడుతుంది. అప్పుడు బుర్కెక్కుతుంది, ఓహో నిజమే, డాడీ ఏదో అరిచాడని మనం అనుకుంటున్నాము, కానీ దీని వెనక ఎంత ఉంది అనేది ఉపదేశించబడిన తరువాత, మరొక్కసారి దాని గురించి చెప్పబడిన తరువాత దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి
అలాంటి ఉపదేశము దేవుడు మనకు అనేక విషయాలు విడమరిచి మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఇది మనకే, ఇది నీకే అన్నట్లుగా దేవుడు అనేక సార్లు ఉపదేశిస్తూ ఉన్నాడు మనకు. అలాంటి ఉపదేశాన్ని రిజెక్ట్ చేయకుండా, ఉపదేశమును తృణీకరించకుండా, ఉపదేశమును లెక్క చేయకుండా, ఉపదేశమును అంగీకరించువాడు, ఉపదేశమును ఎవరైతే యాక్సెప్ట్ చేయగలుగుతారో అట్టివారి జీవితము నిమ్మళముగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయంలో చూచినప్పుడు సామెతల గ్రంథంలోనే ఎందుకు ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది అని అంటే 15వ అధ్యాయం 31వ వచనం చదువు. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము కలుగుతుంది. ఉపదేశం ఎలాంటిదట? జీవార్థమైనది. చెప్పండి, ఉపదేశం ఎలాంటిది? అంటే ఉపదేశంలో జీవం ఉంటుంది, లైఫ్. ఒక ఉపదేశం మనకి ఇవ్వబడింది అని అంటే అది మరలా మనకు బోధించబడుతూ ఉన్నదంటే, మరలా మనతో మాట్లాడుతున్నది అని అంటే there is a life in the teaching, there is a life in the preaching, there is a life in the word of God. దేవుని వాక్యము జీవము కలిగింది కనుక ఎవరైతే అట్టి ఉపదేశాన్ని అంగీకరిస్తారో, యాక్సెప్ట్ చేస్తారో, ఇది నాదే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ జీవం లోపల ఉంటుంది గనక, ఆ వ్యక్తి జీవము గలవాడిగా ఉంటాడు గనక నెమ్మది కలిగి నిమ్మళంగా జీవించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనము ఉపదేశమునకు సమీపించి ఆలకించాలి అని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనములో నీవు దేవుని మందిరమునకు వెళ్ళునప్పుడు సమీపించి ఆలకించుట ధన్యత. చదువుతారా? 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏమేం చేయాలో ఎవరైనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో పాస్టర్ గారు అటు జరగండి, ఇటు జరగండి, అక్కడికి రండి, ఇక్కడికి రండి, ముందుకు రండి, వెనక్కి వెళ్ళండి అని చెప్పండి. ఎప్పుడు చెప్పినా ముందుకు రండి అంటాడు కదా. దేవుని వాక్యంలో ప్రసంగి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా అదే చెప్తున్నాడు. మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలో చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించడము కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏది శ్రేష్టం చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు శ్రేష్టమైన ప్రవర్తన ఏంటట? సమీపించి ఆలకించడం. దగ్గరగా వెళ్ళి దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించి విని దాన్ని అంగీకరించినప్పుడు అది మన జీవితంలో జీవం కలిగిస్తుంది. అంతేగాని దేవుని మందిరానికి వెళ్ళానో, ఏడవ మూలన కూర్చున్నానో, అయిపోయింది, ఆమె ఏం చెప్పారు, పాస్టర్ గారికి కనీసం ఇంతసేపు మన కోసం మాట్లాడాడే, వందనాలన్నా చెబుదామని చెప్పకుండానే ఆమెను ఎప్పుడు చెబితే అప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు గడియారం చూసుకుంటూ, అంటే మన తొందర మనకు ఉంటుంది అనుకోండి, వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాం కదా. మనము సమీపించి ఆలకించి అటువంటి ఆ స్థితిలోనికి మనం ఏ రోజైతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఉండగలుగుతామో అప్పుడు మన జీవితాల్లో ఆ జీవము, ఆ దేవుని వాక్యంలో ఉన్న నెమ్మది మనకు దేవుడు అనుగ్రహిస్తాడని తెలుస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. దేవునికి స్తోత్రం. అండ్ వినడం వలన ఎంత దీవెనో తెలుసా? యాకోబు భక్తుడు రాస్తున్నాడో ఆ యాకోబు పత్రిక ఒకసారి తీసి చూడాలని కోరుతున్నాను. 1వ అధ్యాయములో చూచినట్లయితే 19వ వచనము నుండి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. నా ప్రియ సోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కాబట్టి ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాటలాడుటకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడుగా ఉండాలి. ఏంటంటే దేనిలో నిదానం ఉండాలి? మాట్లాడటానికి, పోట్లాడటానికి. ఏంటి చెప్పండి?
మాట్లాడటానికి పోట్లాడటానికి నిదానంగా ఉండాలి, వినడానికి వేగంగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. మనం కొన్నిసార్లు రివర్స్లో ఉంటాం. పక్కనోడు చెప్పేది వినకుండానే మనమే మాట్లాడేస్తుంటాం. ఆ మాటల్లో అవతలోడు క్లారిటీ ఉండదు కాబట్టి మనకేం అర్థమవుతుందంటే కోపం కూడా వచ్చేస్తుంది. ఆ మాట్లాడలే పోట్లాట్లుగా మారిపోతాయి. అందుకని వినడానికి గనక అవకాశం ఇస్తే ఏ సమస్య ఉండదండి. ఈ పోట్లాట్లు, కొట్లాట్లు, మాట్లాట్లు ఉన్నాయే, ఇవన్నీ నిమ్మళంగా ఉండాలంటే, పరిస్థితులు నిమ్మళపరచబడాలంటే ముందు వినేవాడిగా ఉండాలండి. ఎవరైతే వినువారిగా ఉంటారో వారు చాలా నెమ్మదిగా ఉంటారు. అది మొట్టమొదట నా అనుభవం, ఇది నా అనుభవం. వినడానికి ఎక్కువ టైం తీసుకుంటాను. అందువలన సమస్యలన్నీ మాటల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది, ఇక సమస్య ఉండదు. అలాగే నేను ఇతరులకు టీచ్ చేసేది కూడా అదే. ఎప్పుడైనా సరే ఎక్కువ వినడానికి టైం తీసుకోండి. ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ వ్యక్తి దగ్గరైనా వినడానికి సమయం తీసుకోండి. మీకు ఇక ఆందోళనలు ఉండవు, మీకు ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, నిమ్మళంగా జీవించగలుగుతారు. ఏ పరిస్థితికి కంగారు పడరు, చెలించిపోరు, నిశ్చలంగా జీవించగలుగుతారు. ఎప్పుడంటే వినేవారు. అందుకని యాకోబు భక్తుడు రాస్తున్నాడు, మీరు వినేవారుగా ఉండి అది మీరు చాలా ధన్యులవుతారు. వాటిని ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేయగలుగుతారో మీరు ధన్యులవుతారు. చూడండి క్రింద చదివినట్లు, ఎందుకనగా నరుని కోపము దేవుని యొక్క నీతిని, అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో ముందు వినాలి, తర్వాత అంగీకరించాలి. ఆ తర్వాత మీరు చూసినప్పుడు 23వ వచనములో వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించువాడై ఉండాలి. చూసారా, వినేవారిగా ఉండాలి, గ్రహించువారిగా ఉండాలి, ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రవర్తించేవాడుగా, విని గ్రహించి ప్రవర్తించే వ్యక్తిగా ఉంటాడో అతడు ధన్యుడవుతాడు అనే వచనాన్ని మీరు 25వ వచనములో, నిలకడగా ఉండువాడెవడో వాడు వినిమరచువాడు కాక క్రియ చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడవుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తి ధన్యుడైపోతాడు దేనిలో? నిమ్మళపరచబడేటువంటి వాక్యమును అంగీకరించి ఉన్నాడు కాబట్టి ఆ కార్యము అతని జీవితములో జరుగుతుందన్నమాట. నిలకడగా, ఎవరైతే దాన్ని నిలకడగా తేరి చూచు ఉండువాడెవడో వాడు క్రియలు చేయువాడయుండి, నెమ్మది కలిగిన వాడిగా క్రియలు చేయువాడుండి ధన్యత్వము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు అంటాడు, దావీదు అంటున్నాడు, నేను నా హృదయములో నెమ్మది కలిగి జీవిస్తున్నాను అంటాడు. చదువుతారు 131వ కీర్తనలో 2వ వచనములో చూచినప్పుడు ఆయన ఎంత నెమ్మది కలిగి ఎంత నిమ్మళంగా జీవిస్తున్నాడు ఒక చక్కని సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకున్నాను. దావీదు అంటున్నాడు, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకున్నాను. చదువుతారా ఇప్పుడు? నేను సముదాయించుకున్నాను. ఎంత నిమ్మళంగా ఉన్నానంటే బహుశా తల్లులకి బాగా తెలుస్తుంది, ఈ వచనం బాగా అర్థమవుతుంది. దావీదు మహానుభావుడు ఎక్కడికి వెళ్ళాడో చూడండి. చనుబాలు విడిచిన పిల్ల తల్లి ఒడిలో నిమ్మళంగా ఉంటుంది. చిన్న పిల్లలు చూసారా, చంటి పిల్లలు, అప్పుడు దాకా గందరగోళం చేసి గోల చేసి నువ్వేం చెప్పు, ఏమన్నది ఏమవదు, వాడు గీబే అని ఏడుస్తూనే ఉంటాడు. ఆ తల్లి వాడికి అర్థమైపోద్ది, వీడికి ఆకలి అయిపోయిందిరా అని చెప్పి పాలిచ్చేస్తా. పాలిచ్చి ఆ కడుపు నిండగానే ఎంతోసేపు ఉన్నాడు, 2 నిమిషాలు అంతే. ఈ 2 నిమిషాల్లో వాడి కడుపు నిండిపోద్ది.
నిండిపోగానే అందరికి వెళ్ళి ప్రశాంతంగా చూస్తుంటాడు. ఇప్పుడు దాకా తుఫాను రేపి కుటుంబంలో ఉన్న వాళ్ళంతా అరిసి, అందులో కొంతమంది పాపం భర్తలు ఉంటారు అమాయకులు, ఏమనుకోమాకండే, ఏం చేస్తున్నాడికి పాలు ఇవ్వకుండా ఏంటంటే కేకలేస్తున్నాడు అంటాడు. ఏమంటే నీకున్న బాధ ఆ తల్లికి ఉండదా? అమాయకులు ఏం కాదులేండి, తెలివి గల్లోళ్ళు అంటాడు అని అనవసరంగా అరవకూడదండి. పాపం వాళ్ళు స్త్రీలు అంటే వాళ్ళ బాధలు ఎన్నెన్ని ఉంటాయో, అవి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. వాళ్ళని అర్థం చేసుకుంటే మంచి భర్తలు అవుతారు. అర్థం పర్థం లేకుండా పైన పడి అరిసికి ఆకలేస్తే 4 సార్లు వింటారు, 5ఓసారి పనికి అన్నాడు ఎవరికి అరుతుంటాడు అనుకొని మెదలకుండా ఏమండే అంటుంటారు అంతే, పైకి మాత్రం. సో ఈ చంటి పిల్లలు కేకలేసేటప్పుడు ఇల్లంతా గందరగోళం అయిపోద్ది. ఒక్కొక్కసారి ప్రేమంతా వీళ్ళకే ఉన్నట్టు పక్కింటాము కూడా వచ్చింది, ఏ అమ్మాయి ఆ పిల్లోడు అంతలా అరుతుంటే ఏంటి నువ్వు అని పక్కనోడు కూడా వస్తుంటాడు. ఎంత గందరగోళం సృష్టించినోడో 2 నిమిషాలకి ఎట్టుంటాడు తెలుసు, తల్లి ఒడిలో ప్రశాంతంగా చూస్తుంటాడు. ఏంట్రా అబ్బాయి అంటే కిలకిల నవ్వుతుంటాడు. తనుపాలు విడిచిన పిల్ల తల్లి ఒడిలో నిమ్మళంగా ఉన్నట్టు నేను కూడా నిమ్మళపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత నిమ్మళమైన పరిస్థితి ఎందుకు వస్తుంది అనంటే, దేవుని వాక్యము అనేటువంటి పాల చేత, దేవుని వాక్యము అనేటువంటి పాల చేత పోషించబడినప్పుడు ఆ వ్యక్తి నిమ్మళమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందుకే దేవుని వాక్యం వినేవారిగా, అంగీకరించువారిగా, దాని ప్రకారము ప్రవర్తించువారిగా ఎప్పుడైతే ఉంటావో ఆ వ్యక్తి నిమ్మళమైన పరిస్థితులను కలిగి ఉంటాడు. నంబర్ 2, దేవుని వాక్యములో చూసినట్లయితే నిమ్మళంగా ఉండాలంటే మనం ఎలా దాన్ని సాధ్యపరుచుకోగలము? మొదటిది చెప్పండి, ఎలా సాధ్యమవుతుంది? దేవుని వాక్యము లేక ఉపదేశమును వినాలి, అంగీకరించాలి, దాని ప్రకారం జరిగించాలి. అట్టివారు నిమ్మళమైన జీవితాన్ని కలిగి ఉంటారు. రెండవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనములో చూచినప్పుడు, నీతి సమాధానము కలిగించును, నీతి వలన నిత్యము నిమ్మళమును నిబ్బరమును కలుగును. నీతి వలన నిమ్మళమును నిబ్బరమును కలుగును. ఈ మాట అందరూ ఒకసారి చెప్పండి. నీతి వలన నిమ్మళము నిబ్బరము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, హౌ కెన్ వీ గెట్ ద పీస్ఫుల్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ వెన్ వీ live as a righteous people. నీతిగా జీవించువారిగా, నీతిని ప్రేమించువారిగా, నీతిగా మన మాటలో, ప్రవర్తనలో, జీవితంలో నీతి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అట్టివారి జీవితములో నిమ్మళము లేక నెమ్మది, నిర్భయము వారి జీవితంలో కలిగి ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిగా జీవించడం. నీతి అంటే లోకములో రకరకాలైన నీతులు ఉన్నాయి, మనకు తెలుసు. కొందరి జీవితంలో స్వనీతి ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన నీతి అతనిది, అది అలా చేస్తూ ఉంటాడు అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నరికేస్తాను, అది వాడి నీతి. ఇంకొకళ్ళ నీతి ఎలాంటిది అని అంటే, ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు, అది ఒక్కొక్కళ్ళ నీతి, స్వనీతి. మరి కొంతమందికి దుర్నీతి. ఆ నీతి ఏమిటి అని అంటే, ఇతరులను తొక్కో, ఇతరులను కష్టపెట్టో, ఇతరులను బాధ పెట్టో తను బాగుండాలి అనుకునే దుర్నీతి, దుర్బుద్ధితో కూడినటువంటి నీతి, అది అతని నీతి. విలన్స్. ఇతరులు ఏమైనా అయిపోనీ గాక నేను బాగుండాలి, నేను సెటిల్ అవ్వాలి, నేను మంచిగా ఉండాలి, నా లైఫ్ బాగుండాలి. దట్ ఈస్ దేర్ రైచియస్.
దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. సో లోకములో ఇలాంటి రకరకాలైన నీతి ఉంది. కానీ దేవుని బిడ్డల యొక్క నీతి, దేవుని బిడ్డల నీతి, అది యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండడం, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండడం, పాపము లేనటువంటి వారిగా జీవించడం, పాపమునకు దూరముగా ఉండడం, పాపమును ద్వేషించేటువంటి వారిగా ఉండడం. యేసుక్రీస్తు వారు నేర్పిన నీతి ఏంటో తెలుసా? ఒకటే ఒకటి, పాపమును ద్వేషించు, పాపిని ప్రేమించు. దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాపమును ద్వేషించి, పాపమును నశింపజేసి, పాపములో ఉన్న వ్యక్తిని ప్రేమించి, అతనిలో ఉన్నటువంటి అతని ప్రేమ కోసం, అతనిని సంపాదించడం కోసం, అతనిని సాధించడం కోసం, అతనిని నిలబెట్టడం కోసరం, అతనికి జీవితాన్ని ఇవ్వడం కోసరం, నేను ఏమైనా పర్వాలేదు, నా యొక్క ఆఖరి బొట్టు వరకు రక్తమును చిందించైనా సరే అతనిలో ఉన్న పాపమును, పాపిని వేరుపరచడం. దట్ ఈస్ ద జీసస్ రైచియస్నెస్. యేసుక్రీస్తు వారి యొక్క నీతి అది. అండ్ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, మన పాపములు మనము ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు గనక దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అట్టి నీతి కలిగి ఉండాలి. మనకి ఒక నీతి ఉందండి, మనకొక నీతి గ్రంథం ఉంది, ఒక ప్రామాణిక గ్రంథం. ఈ మధ్య ఎవరో ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు, బైబిలును మించిన ప్రామాణిక గ్రంథము ఈ ప్రపంచంలో లేదు. ఒక ప్రామాణికమైన గ్రంథం ఇది. ఈ గ్రంథము ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పవిత్రమైన గ్రంథం అని ఒప్పుకుంటుంది. ఒక ప్రామాణికమైన గ్రంథం. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈ యొక్క గ్రంథములో ఉన్నదంతయు ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ప్రేమ, దట్ ఈస్ రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ పొరుగువాడు ఎవరు? నీ పొరుగువాడు ఎవరు? ఒక ఆయన అడిగాడు యేసు ప్రభు వారిని, అయ్యా నీ పొరుగువారిని ప్రేమించమన్నారు, నా పొరుగువాడు ఎవడండి అని అడిగాడు. లూకా సువార్త 10వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అప్పుడు చెప్పాడు, ఎవడైతే దొంగల చేత దొరికి, వస్త్రములు లాగివేయబడి, ఉన్నవని దోచుకొనబడి, గాయపరచబడి, కొర ప్రాణముతో దారి ప్రక్కన పడిపోయినటువంటి వ్యక్తిని అనేక మంది చూస్తున్నారు కానీ దాటి వెళ్ళిపోతున్నారు. కనుక ఒక సమరయుడు వచ్చాడు, ఆ వ్యక్తిని టేకప్ చేశాడు, అతని గాయాలు కట్టాడు, అతన్ని తన గాడిద మీద మోసుకొని వెళ్ళాడు, ఒక పెద్ద హోటల్కి తీసుకొని వెళ్ళాడు. ఆ సత్రములో అతనికి ఒక రూము అలాట్ చేయించాడు, దాని రెంట్ అతను పే చేశాడు, అతని భోజనం ఖర్చులన్నీ కూడా తనే పే చేశాడు. తను బయటికి వెళుతూ హోటల్ యజమానికి చెప్పాడు, అయ్యా నేను మళ్ళీ వస్తాను, ఇతనికి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను, ఒకవేళ నేను ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయితే నేను వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం పే చేస్తాను అని చెప్పాడు. సో అతడు ఒక మంచి సమరయుడు, ఆయనకి సంబంధం లేని వ్యక్తిని ప్రేమించాడు. అదే యేసుక్రీస్తు వారి యొక్క నీతి. దేవునికి స్తోత్రం. అతను ఎవరో, అతనే పొరుగువాడు. చెప్పాడు యేసు ప్రభు వారు, నీ పొరుగువాడు ఎవడో కాదు, ఎవరు కష్టములో ఉన్నారో, ఎవరు దుఃఖములో ఉన్నారో, ఎవరు గాయపరచబడి ఉన్నారో, ఎవరు విడిచిపెట్టబడిన వారిగా ఉన్నారో, ఎవరి ప్రేమను పొందుకోలేని వారిగా ఉన్నారో, అట్టి వారిని ప్రేమించడమే అదే నీతి, అది యేసుక్రీస్తు వారి యొక్క నీతి అయి ఉన్నది. అట్టి నీతిని ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారి జీవితం నిమ్మళంగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనంలో చూచినప్పుడు, ఇజ్రాయేలు అనే దేవుని ప్రజలను దేవుడు నిమ్మళపరిచాడు అని వ్రాయబడి ఉన్నది. 20వ వచనం ఒక్కసారి చదువుదాము. ఉత్సవ కాలమున
మనము కూడి ఉన్నప్పుడు సియోను పట్టణమును చూచినప్పుడు ఎలా ఉన్నది అని అంటే నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచుచున్నవి. ఆ క్రింద వచనాలు పైన ఇంకొక 4 వచనాలు మీరు చదువుకున్నట్లయితే ఇది ఒక నీతిమంతుని జీవితంలో దేవుడు ఎలా నిమ్మళపరుస్తాడో చక్కగా వ్రాయబడి ఉంది. 15వ వచనములో నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు ఉండేటువంటి వాడి జీవితంలో ఏం జరుగుతుందో క్రింద చివరి వరకు మీరు చదువుకున్నట్లయితే ఇది ఎవరి జీవితంలో జరుగుతుంది అని అంటే నీతిని అనుసరించే వారి జీవితం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతిని అనుసరించేటువంటి వారి జీవితమో నిమ్మళమైన కాపురముగాను, ఎవరు తీయబడనటువంటి గుడారముగా, ఆ గుడారాన్ని ఇంకెవడు రిమూవ్ చేయలేడు, ఆ గుడారాన్ని ఎవడు తొలగించలేడు, ఆ ఇంటిని ఎవరు కదిలించలేరు. నిశ్చలమైన జీవితము, నిర్భయమైన జీవితము ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడో నిమ్మళమైనటువంటి జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తున్నాడు. ఎవరికంటే నీతిగా జీవించు, ఎట్టి పరిస్థితుల్లోనైనా నీతిగా ఉండు. మన నీతిని మార్చుకోని అవసరం లేదు. నీతిమంతుడుగా జీవించినప్పుడే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. చెప్పండి, దేవునికి స్తోత్రం. నీతిమంతుడు తన నీతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. సింహంలాగా ధైర్యంగా ఉండాలి. సింహము దేనికి కూడా భయపడదు. దేనికి భయపడదు? ఎందుకంటే అది అడవికి రాజు. తనకంటే ఏ దానికి కూడా అది భయపడదు. నీతిమంతుడు కూడా అలాగే ఒక సింహం. నీతిమంతుడు తన ముందు ఎంత పెద్దది నిలబడినా, ప్రభుత్వం నిలబడినా, అధికారులు నిలబడినా, రాజ్యం నిలబడినా, ఈ లోకములో ఎట్టి వ్యతిరేకతలు నిలబడినా జంకడు, జడియడు, చలనం ఉండదు. కారణం ఏమిటంటే నా నీతి నాకు ఆధారము కాదా? దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి స్థిరముగా జీవించడానికి, నిమ్మళంగా బ్రతకడానికి తన నీతే తనకు కారణమవుతుంది. అందుకే నీతిని ప్రేమించే వారికి నిమ్మళమైన జీవితాన్ని దేవుడిస్తాడు. అండ్ ఫైనల్లీ దేవుని వాక్యంలో చూచినప్పుడు 107వ కీర్తన 28వ వచనం నుండి చదువుదాం 30 వచనాల వరకు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆపదలో నుండి వారిని విడిపించను. తుఫాను ఆపివేసి తరంగములు అణిచివేసి నిమ్మళమైనవిగా వారు సంతోషించిరి. వారు దేవునికి మొర్ర పెట్టుకున్నారు. దేవుడు వారికి నిమ్మళమైన పరిస్థితులు కలిగించారు. ఇజ్రాయేలు జనాంగము, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కష్టకాలములో, నెమ్మది లేని పరిస్థితిలో, నిమ్మళము లేని పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టుకున్నారు. మూడవదిగా గమనించినట్లయితే పరిస్థితులను బట్టి ఎవరైతే దేవునికి మొర్రపెట్టుకుంటారో వారి జీవితాలు నిమ్మళపరచబడతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిగా ఎలాంటి వారికి నెమ్మది కలుగుతుంది? ఉపదేశమును అంగీకరించువారు. రెండవది నీతిగా జీవించువారు. మూడవది దేవునికి మొర్రపెట్టువారు. చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి, దేవునికి మొర్రపెట్టువారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెట్టారో తెలుసా? 23వ వచనము నుండి మీరు చదివినట్లయితే, ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేసే అద్భుతములను చూచారు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములు పైకెత్తెను, ఆకాశం వరకు ఎక్కుచు అగాధానికి దిగుచూ ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకి వెనక్కి దొరులుచున్నారు, ఇటు అటు తూలుచున్నారు, ఎటు తోచక ఉన్నారు. అయ్య బాబోయ్, ఎంత భయంకరమైన పరిస్థితి వీరికి ఎదురైంది చూసారా? ఇక్కడ చూసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను గమనిస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, వారు ఆకాశానికి ఎక్కుతున్నారు,
అగాధానికి దిగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఒకసారి బాగా హైట్స్లోకి వెళ్ళిపోయినట్టు, ఒకసారి బాగా హెచ్చించబడినట్టు, అసలు నాకేం కొదవలేదు, నాకేం కొరువలేదు, నాకేమీ తక్కువ లేదు, నాకు అన్నీ బాగున్నాయి, నా పరిస్థితులు బాగున్నాయి అన్నట్టుగా చాలా హైట్స్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? అగాధంలో పోయాడు. అగాధంలో పరిస్థితి ఏంటో తెలుసా? ఏమీ లేనట్టు ఉంటుంది, ఎవరు లేనట్టు ఉంటుంది. నాకేం అవ్వలేదు అనిపిస్తుంది, నాకెవరు లేరు, నన్ను ఆదరించేవారు, నన్ను పట్టుకునేవారు, నాకు సహాయం చేసేవాళ్ళు నాకెవరు లేరు అనిపిస్తుంది. అగాధంలో అంత హైట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా అగాధంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కొందరు జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే శ్రమ చేత వారి ప్రాణాలు కరిగిపోతున్నాయి. మత్తుగా ఉన్నటువంటి వాడు ముందుకి వెనక్కి దొర్లినట్టుగా. ఏంటి, ఎలాగున్నాడంట? మత్తుగా ఉన్నవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ముందుకి వెనక్కి ఊగుతుంటాడు. మొన్న ఈ మధ్య విజయవాడలో మేము ప్రయాణం చేసి వస్తున్నాము. విజయవాడ ట్రాఫిక్లో కార్లన్నీ ఆగిపోయినాయి, మేము కూడా ఆగాం. మా ముందే ఉన్నాడు ఒక అతను, సైకిల్ మీద వెళ్తున్నాడు. వెళ్తూ కింద పడిపోయాడు. అయ్య బాబోయ్ అని అందరూ ఆగిపోయారు. ఆడు ముందు కారు ఆగాడు, ఆడు వెనకోడు, అందరు మొత్తం 3 లైన్లో ఉన్న కార్లు మొత్తం ఆగిపోయినాడు, పడిపోయాడు. ఆడు లేచి పక్కకు పోతాడు, మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, అతను లేవలేకపోతున్నాడు. అయ్యో అనుకొని పక్కన ఎవడో పోయి లేపాడు. లేపి అతనికి సైకిల్ ఉంది, ఆ సైకిల్ పట్టించారు. ఆ సైకిల్ పట్టిస్తే ఆ నుంచి కదలటానికి చూస్తున్నాడు. వీడు కదులుతుంటే సైకిల్ కదులుతుంది. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, సైకిల్ తాగిందా, వీడు తాగాడా? అంటే తను స్టాండ్ అవటానికి దాన్ని పట్టుకుంటున్నాడు, అప్పుడు అది ఊగుతుంది. సారి దాన్ని కదిలించటానికి ట్రై చేస్తున్నప్పుడు వీడు ఊగుతున్నాడు. ఒక్క అడుగు కూడా తీసి ముందుకెళ్ళిపోతున్నాడు. సైకిల్ ఊగిపోతుంది, మా ముందే ఉన్నాడు. సో మత్తులో ఉన్నవాడు ముందుకి వెనక్కి జోగుతున్నట్టు. కొన్నిసార్లు మన పరిస్థితులు ముందుకెళ్ళినట్టే ఉంటున్నాం, కానీ వెనక్కి వచ్చేస్తున్నాం. ఎంత ఆందోళనగా ఉంటుంది. సంవత్సరాలు ఏమో ముందుకెళ్తున్నాయి, లైఫ్ ఏమో వెనక్కే ఉంటుంది. దినాలు ముందుకెళ్తున్నాయి, మనం వెనకే ఉంటున్నాం. సంవత్సరాలు గడుచుతున్నవి, కానీ మనం వెనక భాగంలోనే ఉంటున్నాం. సో ముందుకి వెనక్కి జోగుతూ ఉన్నాం. అంతే కదండి. ఇంకా వాళ్ళు ఎలాగున్నారట? వారు ఇటు అటు తూలుచూ ఉండిరి. పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు, ముందుకెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు. ఏమన్నా ప్రోగ్రెస్ కనపడుతుంది వీళ్ళల్లో? పైకి వెళ్ళినాడేమో పైన ఉంటాడు అనుకుంటే ఆడ ఉన్నట్లేదు, మొత్తం అగాధంలో పడుతున్నాడు. సరేలే అని చెప్పి ఎట్టొకట పైకి వస్తే ఎలా ఉన్నాడంటే ముందుకెళ్తున్నట్టు ఉంటుంది, కానీ మళ్ళీ వెనకే ఉంటున్నాడు. సో ఒక్కడుగు కూడా అతను ప్లేస్ చేంజ్ అవ్వలేదు, అక్కడే ఉన్నాడు. ఎంత ఎదిగినా అక్కడే ఉంటున్నాం, ఎంత నాలెడ్జ్ వచ్చినా అక్కడే ఉంటున్నాం, ఎంత సంపాదించుకున్నా అక్కడే ఉంటున్నాం, ఎంత చదువుకున్నా అక్కడే ఉంటూ ఉన్నాం. ఇంకా మనలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం లేదు, ముందుకు వెళ్ళడం లేదు, సాగిపోవడం లేదు, ఎదగడం లేదు, పైకి వెళ్ళడం లేదు, అక్కడే ఉంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఏం చేశారు తెలుసా? వారు శ్రమకు తాళలేక, అయ్యో ఈ పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయి అనుకుని వారు దేవునికి మొర్ర పెట్టుకున్నారట. ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టుకున్నారో దేవుడు సముద్ర తరంగములను అణిచివేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుదాం. పరిస్థితులను తారుమారు చేశాడు. నిమ్మళమైన ప్రయాణం మొదలైపోయింది. దేవునికి స్తోత్రం. నిమ్మళముగా సాగిపోతూ ఉన్నారట.
కారణం ఏంటో తెలుసా? నిమ్మళపరచగలిగిన దేవునికి మొర్రపెట్టుకున్నారు. పరిస్థితులు తారుమారు అవుతున్నాయా? పరిస్థితులు నిశ్చలముగా లేవా? చెలించిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా? ముందుకి వెనక్కి పైకి కిందకి ఇక్కడిక్కడే ఉంటూ ఉన్నామా? ఎక్కడికో మనం వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నామా? దేన్నో రీచ్ అవ్వాలనుకున్నాం, రీచ్ అవ్వలేకపోతున్నామా? ఆ విషయంలో మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు పరిస్థితులన్నీ కూడా నిమ్మళపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిమ్మళపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, నిమ్మళపరచబడాలని, నెమ్మదిగా జీవించాలని ఎంతో కాలం నుండి మనం అనుకుంటున్నాము, కానీ మనకది కుదరడం లేదు. అయితే మనం నిమ్మళపరచబడాలి అని అంటే మొదటిగా మనము దేవుని వాక్యమును అంగీకరించాలి, వాక్య ప్రకారముగా జీవించు వారిగా ఉండాలి. రెండవదిగా మనం నీతిని విడిచిపెట్టకుండా నీతిమంతులుగా మనము జీవించాలి. మూడవదిగా మనము దేవునికి మొరపెట్టుకోవాలి. పరిస్థితులన్నిటిని బట్టి తాళుకోలేకపోతున్నావా? తట్టుకోలేకపోతున్నావా? పరిస్థితులను నువ్వు టాలరేట్ చేయలేకపోతున్నావా? ప్రియ స్నేహితుడా, సోదరి, ఏ పరిస్థితి నీకు గందరగోళ పరిస్థితిని కలిగిస్తుందో, నిశ్చలము లేకుండా చలించిపోతున్న పరిస్థితిలో ఉన్నావో, నిమ్మళపరచబడాలంటే మనము దేవునికి మొరపెట్టుకుందాం, దేవునికి ప్రార్థన చేసుకుందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ 2022 సంవత్సరములో దేవుడు పరిస్థితులను నిమ్మళపరచునుగాక, కుటుంబమును స్థిరపరచునుగాక, వ్యక్తిగత జీవితమును స్థిరపరచునుగాక, నిమ్మళమైన పరిస్థితులు కలిగించునుగాక. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మీ సహవాసం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజమే ప్రభువా, ఈ లోకములో పరిస్థితులు నెమ్మదిగా లేవు నాయన. మేము నిమ్మళంగా జీవించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేము నిమ్మళంగా ఉండాలంటే మీ వాక్యముల ప్రకారము జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, నీ సన్నిధిలో ప్రతి నిత్యం నీకు మొరపెట్టుకుంటూ ప్రార్థించినప్పుడు నిమ్మళపరచు దేవుడు అని మీరు సెలవిచ్చారు. ప్రతి కుటుంబం నిమ్మళపరచబడును గాక, పరిస్థితులు నిమ్మళపరచబడును గాక, వ్యక్తిగత జీవితాలు నిమ్మళపరచబడును గాక. యేసు దివ్య నామమును స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక.